రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించడాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ విచారణకు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. కాసేపట్లో అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో భాగంగా నేడు కడియం శ్రీహరిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిని స్పీకర్ విచారించారు. 8 మంది స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. దానం నాగేందర్ను గత నెల 30వ తేదీన విచారించిన స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గడువు కోరడంతో ఈ నెల 18వ తేదీన స్పీకర్ విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.